సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూసివేశారు. అటు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఉప అనుబంధ ఆలయాలను అర్చకులు మూసివేశారు. ఉదయం స్వామివారి కైంకర్యాలన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు దర్శనాలను కల్పించిన తర్వాత ఆలయాన్ని మూసేశారు. ఇక రేపు వేకువజామున 3 గంటలకు ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి శ్రీ స్వామివారి కైంకర్యాలు పూర్తి చేసుకుని ఉదయం 8:30 నుండి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణ సమయంలో కుంభరాశి వారు, విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు స్వామివారి నామజపాలు స్మరించాలని, గ్రహణ జాగ్రత్తలు ఆచరించాలని ఆలయ ప్రధాన అర్చకులు సూచించారు. ఈరోజు ఉదయం స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రభాత సుప్రభాత సేవ నుంచి మాధ్యాహ్నిక రాజభోగ ఆరంభింపు తదనంతరం ద్వారబంధనం చేయడం జరిగింది. ఇట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈరోజు సాయంకాలం రాత్రి 9:56 ప్రారంభమై 1:56 వరకు కూడా ఒక గ్రహణ శూల ఉంటుంది. తదుపరి తెల్లవారి 3:30కు ద్వారం తీసి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకొని గోపుర ప్రాకారం శుద్ధి చేసుకొని తదనంతరం స్వామివారికి బాలభోగం ఆరయింపుతో ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభం చేసుకొని భక్తులకు దర్శనాలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. గమనించమనవి. స్వస్తి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, చంద్రగ్రహణం సందర్భంగా ఏదైతే ఆలయాలకు సంబంధించినటువంటి ఆలయాలను ఏదైతే దర్శనానికి సంబంధించి బంద్ చేసే కార్యక్రమాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే ప్రసిద్ధ దేవాలయమైనటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఏదైతే క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో ఏదైతే ఈ గ్రహణం సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి గ్రహణం అడ్డు ఉంటుందన్న నేపథ్యంతో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు ఆ ఆలయం పైన ఏదైతే గుట్ట పైన ఉన్నటువంటి మిగతా సబ్ ఆలయాలకు సంబంధించి కూడా అన్ని ఆలయాలను కూడా మూసివేయడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా 12 గంటల లోపు వచ్చినటువంటి భక్తులకి స్వామివారి దర్శనానికి అనుమతించడం జరిగింది. ఆ తర్వాత 12 గంటలకు మాత్రం క్లోజ్ చేయడం జరిగింది. రాత్రి 9 గంటల తర్వాత చంద్రగ్రహణం అనేది ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఇది ఆలయాలకు సంబంధించి మూసివేయాల్సి ఉంటున్న నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అర్చకులు ముందస్తుగానే 12 గంటల సమయంలో మూసివేయడం జరిగింది. ఏదైతే ఈ ఆలయానికి సంబంధించి ఏదైతే తెల్లారి గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున 3:30 మళ్ళీ ఏదైతే తెరవనున్నారో ఆ నేపథ్యంలో అప్పుడు కూడా ఆ ఆలయం తెరిచిన తర్వాత సంప్రోక్షణ తర్వాతనే ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనానికి సంబంధించి అనుమతించేందుకు కూడా ఛాన్స్ ఇస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఎప్పుడైనా కూడా ఆలయాలకు సంబంధించి గ్రహణ సమయంలో ఆలయాలను క్లోజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈరోజు 12 గంటలకి క్లోజ్ చేయడం జరిగింది. అప్పటి వరకు వచ్చినటువంటి భక్తులకు కూడా దర్శన అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈ ఆలయానికి సంబంధించి మొత్తం ఏదైతే యాదాద్రి టెంపుల్ పైన అంటే యాదగిరి గుట్ట పైన ఉన్నటువంటి ఇటు
హనుమాన్ టెంపుల్ కావచ్చు, శివాలయానికి సంబంధించి కావచ్చు, మెయిన్ ప్రధాన ఆలయానికి సంబంధించి స్వామివారి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయానికి సంబంధించి కూడా అన్ని ఆలయాలను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆలయానికి ఎవరు ఈ గ్రహణ టైంలో రావద్దు అనేది కూడా ఇప్పటికే అధికారులు గాని అర్చకులు గాని ఇప్పటికే తెలపడంతో అప్పటి వరకు వచ్చినటువంటి భక్తులకు మాత్రం అవకాశం కల్పించారు దర్శనానికి సంబంధించి. తర్వాత 12 గంటలకు క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ గ్రహణం 9 గంటల తర్వాత గ్రహణం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత గ్రహణం విడిచిన తర్వాత రేపు తెల్లవారుజామున 3:30 ఆలయానికి సంబంధించి తెరిచి తర్వాత సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి సంబంధించినటువంటి నిత్య పూజలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కొనసాగించిన తర్వాత ఉదయం 8 గంటల తర్వాతనే భక్తులకు రేపు ఉదయం 8 గంటల తర్వాతనే భక్తులకు దర్శనానికి సంబంధించినటువంటి అవకాశాన్ని కల్పిస్తామనేది కూడా అధికారులు, ఆలయ అధికారులు కావచ్చు, ఇటు అర్చకులు గాని ఇప్పటికే తెలపడం జరిగింది. మొత్తానికైతే ఈ చంద్రగ్రహణం నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మాత్రం మూసివేయడం జరిగింది. భక్తులు కూడా ఈ చంద్రగ్రహణం నేపథ్యంలో అన్ని ఏదైతే ముఖ్య అంటే అర్చకులు సూచించేది కానీ ఇతర ముఖ్యులు చూపించేటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చంద్రగ్రహణ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా ఇప్పటికే అందరికీ అవగాహన ఉండే విధంగా కూడా ఇప్పటికే పలు విషయాలు కూడా చెప్పిన నేపథ్యంలో దేవుళ్ళ విషయంలో సంబంధించి కానీ ఇటు ఆలయాల దర్శనానికి సంబంధించి కానీ ఇప్పటికే అన్ని విషయాలు చెప్పిన నేపథ్యంలో ఆ విధంగా ఏదైతే జాగ్రత్తలు పాటిస్తూ ఈ చంద్రగ్రహణం ముగిసేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఇప్పటికే ఇటు అర్చకులు కావచ్చు, ఇటు శాస్త్రజ్ఞులు కూడా తెలిపిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కూడా జాగ్రత్తలు పాటించాలనేది మాత్రం చెప్తున్న సిచ్యువేషన్. మొత్తానికైతే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చంద్రగ్రహణం నేపథ్యంలో ఇప్పటికే అయితే మూసివేయడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య. ఇక మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో మహా నివేదన హారతి అనంతరం ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఉపాలయం గోదావరి ఒడ్డున గల సూర్యేశ్వర ఆలయం బిల్వార్చన గావించి వేద పండితులు హారతులు ఇచ్చి బంధనము చేశారు. తిరిగి రేపు ఉదయం 4 గంటల నుండి దేవాలయం నందు గ్రహణ సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం 7 గంటల నుంచి అర్జిత సేవలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఓం ఐం సరస్వతే నమః శ్రీమాత్రే నమః. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు జ్ఞాన సరస్వతి ఆలయం లోపల ప్రత్యేకమైన పూజలు జరిపి మధ్యాహ్నం 1 గంటకు ఆలయ కవాట బంధనం ద్వారం బంద్ చేయడం జరిగింది. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా ఈ ఆలయాన్ని ఇప్పటి నుండి మధ్యాహ్నం నుండి రేపు ఉదయం 4 గంటల వరకు మూసివేయడం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి పూజ చేసి ఆలయ సంప్రోక్షణ చేసి ఈ యొక్క ఆలయ కవాటం తెరిచి ఆలయం లోపల ప్రత్యేక పూజ జరిపి సంప్రోక్షణ కార్యక్రమం జరిపిన తర్వాత మరియు అమ్మవారి అభిషేకం అనంతరము భక్తులకు దర్శనమిస్తుంది. అర్జిత సేవలు కూడా యథావిధిగా ప్రారంభమవుతాయి. కావున ఇట్టి భక్తులందరూ ఇట్టి విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గ్రహణం యొక్క సమయము రాత్రి 9:20. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడనున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సోమవారం
ఉదయం 5 గంటల వరకు సర్వదర్శనంతో సహా అన్ని అర్జిత సేవలను పూర్తిగా నిలిపివేయనున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పరివారంలో ఉన్న సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార, పంచధార, శిఖరేశ్వరం తదితర ఆలయాలను సైతం మూసివేయనున్నట్లు తెలిపారు. ఇక సోమవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రాతకాల పూజల అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక రాత్రి 9:56 నుంచి ఉదయం 3 గంటల వరకు ఇక చంద్రగ్రహణం ఉంటుందని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచే ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాల అనంతరం మరుసటి రోజు 8వ తేదీన సోమవారం ఉదయం 7:30 భక్తులకు దర్శనాలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ఇక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 12 గంటల పాటు స్వామివారి దర్శనం భక్తులకు నిలిచిపోనుంది. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం వేకువజామున ఆలయ తలుపులు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇవాళ రాత్రి 9:50 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సోమవారం తెల్లవారుజామున 1:31 ముగియనుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం గ్రహణానికి సుమారు 6 గంటల ముందుగా అంటే ఆదివారం మధ్యాహ్నం 3:30 ఆలయ ద్వారాలను మూసివేశారు. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కైంకర్యాలు చేపడతారు. ఇక తోమాల, కొలువు, అర్చన వంటి సేవలను ఏకాంతంగా నిర్వహించిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్, ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివరాలేంటి? థ్యాంక్ యూ సునీత. ఈరోజు 3:30 తిరుమల శ్రీవారి ఆలయం అయితే మూసివేశారు. ఈరోజు పూర్తి అంటే సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అయితే మాత్రం టీటీడీకి సంబంధించినటువంటి ప్రధాన ఆలయాలతో పాటుగా ఉప ఆలయాలన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకైతే మూసివేసినటువంటి పరిస్థితి. కాకపోతే తిరుమల శ్రీవారి ఆలయం మాత్రమే అంటే ఇంతకు ముందుగా 3:30 అయితే మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఇప్పటి నుంచి అర్ధరాత్రి 1:26 వరకు చంద్రగ్రహణం అయితే కొనసాగుతుంది. దీని కారణంగా కూడా దాదాపుగా 12 గంటల సేపు శ్రీవారి ఆలయం అయితే మూసి ఉండేట్టుగా కూడా అధికారులు అయితే తెలిపారు. ఇప్పటికే క్యూ లైన్ లో ఉండేటువంటి భక్తులకి, అలాగే షెడ్యూల్లో ఉన్నటువంటి భక్తులకి అందరికీ కూడా టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం 50,000 పులిహోర పొట్లాల్లో కూడా సరఫరా చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. ఇదంతా కూడా రాత్రి 8 గంటల లోపు అంతా కూడా వీళ్ళకి సరఫరా చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయంతో పాటుగా వెంగమాంబ అన్నదాన సత్రాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి పోర్టుకు సంబంధించినటువంటివి ఇవంతా కూడా చంద్రగ్రహణం కారణంగా అయితే మాత్రం మూసివేస్తున్నట్టుగా కూడా తెలుపుతున్నారు. ఇక దీంతో పాటుగా అయితే మాత్రం
ఇప్పటికే తిరుమల ఆలయాలతో పాటుగా తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ అనుబంధ ఆలయాలు మధ్యాహ్నం 1 గంటకే మూసివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి అయితే మాత్రం అన్ని ఆలయాలకు భిన్నంగా కూడా ఈ యొక్క ఆలయం అయితే ఉంటుంది. ఇక శ్రీకాళహస్తి ఆలయం ఇప్పుడు కూడా ఎలాంటి గ్రహణాలతో పని లేకుండా కూడా యథాతథంగా కూడా దర్శనాలు అయితే కొనసాగుతుంటాయి. ఇక గ్రహణ కాలంలో ప్రత్యేకమైనటువంటి శాంతి పూజలతో పాటుగా అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రధానంగా చూసుకుంటే మాత్రం తిరుమలకు సంబంధించి అయితే దాదాపు 12 గంటల సేపు ఆలయాన్ని అయితే మూసివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక 12 గంటల తర్వాత 1 గంట 26 నిమిషాల తర్వాత అయితే మాత్రం సుప్రభాతంతో శ్రీవారి మూల విరాటికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపిన తర్వాత కైంకర్యాలతో పాటుగా ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత ఉదయం 6 గంటల అంటే సోమవారం ఉదయం 6:30 నుంచి సామాన్య భక్తులకైతే మాత్రం దర్శనం అయితే కల్పిస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే తెలిపారు. సునీత.